కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించిన విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించిన విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. ఎస్ నవీన్. శంకరి, మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి చెల్లింపులు నిలిపివేయబడ్డాయి. సో దీనికి సంబంధించి అసలు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ ఒక న్యాయవాది ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దీని మీద జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. సో ఈ విచారణ సందర్భంగా అనేక అంశాలను కూడా ఇటు కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పూర్తిగా ఇటు 2014 నుంచి ఇప్పటి వరకు ఈ పథకాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా పథకాలను అమలు చేస్తున్నారు. సో దీంట్లో ఎక్కడ కూడా ఈక్వాలిటీని ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం చట్టపరమైనటువంటి పరిశీలన కూడా లేకుండానే ఈ పథకాలకు నిధులను విడుదల చేస్తున్నారని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీని మీద ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోర్టు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. సో దీంతో ఈ విచారణ 4 రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చే నెల 9వ తారీఖు ఈ విచారణ వాయిదా వేశారు. ఈ 9వ తారీఖు లోపుగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందని చెప్పని కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే హైకోర్టులో ఇటు ప్రభుత్వం తీరు పట్ల ఇటు ముఖ్యమంత్రి అధికార తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వేలాది దరఖాస్తుదారులకు చెల్లించాల్సినటువంటి నిధులన్నీ కూడా నిధులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఆగిపోయింది. ఈ రకంగా ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా ఈ పథకాల విషయంలో ఆందోళన కూడా చేపడుతుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అధికారుల తీరు మీద ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారుల ఎవరైతే నిర్లక్ష్యానికి పాల్పడ్డారో అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని సిఎస్ కు ఆదేశించారు. మరోవైపు సెప్టెంబర్ 9వ తారీఖు లోపుగా ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఇటు అసెంబ్లీలో ముఖ్యంగా ఇటు బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించిన తర్వాతనే ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి విషయం కాదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సిఎస్ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద వచ్చే నెల 9వ తారీఖు వరకు కూడా ఈ నిధులన్నీ కూడా చెల్లింపులన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నవీన్. ఇటు